सतयुग में तेरा प्यार हो, सतयुग में तेरा प्यार कहाँ मिलेगा बाबा ऐसा। सतयुग में तेरा प्यार हो, सतयुग में तेरा प्यार। भले ही रौंके महलों में होंगे, भले ही रौंके महलों में होंगे, सुख के अति भरमार हो। कहाँ मिलेगा तेरा प्यार बाबा, कहाँ मिलेगा तेरा प्यार। सुनाएगा मुरली वहाँ, बाबा बिना दिल लगेगा कहाँ। कौन सुनाएगा मुरली वहाँ, बाबा बिना दिल लगेगा कहाँ। कौन करेगा तेरे सिवा बाबा, कौन करेगा तेरे सिवा बाबा। रोज हमें श्रृंगार हो, कहाँ मिलेगा तेरा प्यार बाबा, कहाँ मिलेगा तेरा प्यार। तो बाहों में झुलाते हो, पलकों पे अपने बिठाते हो, ज्ञान रत्न से सजाते हो, मीठे मीठे बोल सुनाते हो। अभी तो बाहों में झुलाते हो, पलकों पे अपने बिठाते हो, ज्ञान रत्न से सजाते हो, मीठे मीठे बोल सुनाते हो। कैसे भूलेंगे तेरा बाबा, कैसे भूलेंगे तेरा बाबा। प्यार और दुलार हो, सतयुग में तेरा प्यार हो, सतयुग में तेरा प्यार। साथी बने हो तो बने रहना, सतयुग में भी न दूर रहना। साथी बने हो तो बने रहना, सतयुग में भी न दूर रहना। गाते रहेंगे हर पल बाबा, गाते रहेंगे हर पल बाबा। तेरा ही उपकार हो, कहाँ मिलेगा तेरा प्यार बाबा, कहाँ मिलेगा तेरा प्यार। कहाँ मिलेगा बाबा ऐसा, सतयुग में तेरा प्यार हो, सतयुग में तेरा प्यार। भले ही रौंके
महलों में होंगे, भले हीरों के महलों में होंगे, सुख के अति भरमार हो। कहाँ मिलेगा तेरा प्यार बाबा, कहाँ मिलेगा तेरा प्यार बाबा, कहाँ मिलेगा तेरा प्यार। ఓం శాంతి. మధురమైన పిల్లలారా, ఈ బ్రహ్మ సద్గురు అయిన శివుని దర్బారు, ఈ బ్రుకుటిలో సద్గురు విరాజమయమై ఉంటారు. వారే పిల్లలైన మనకి సద్గతి ఇస్తారు. ప్రశ్న: తండ్రి తన పిల్లలైన మనల్ని ఏ బానిసత్వం నుండి విడిపించేందుకు వచ్చారు? జవాబు: ఈ సమయంలో పిల్లలు ప్రకృతి మరియు మాయకు బానిసలై ఉన్నారు. తండ్రి ఇప్పుడు ఈ బానిసత్వం నుండి విడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మాయా ప్రకృతి రెండూ విసిగిస్తాయి. అప్పుడప్పుడు తుఫాన్లు, అప్పుడప్పుడు కరువులు వస్తాయి. తర్వాత ప్రకృతి అంతా మీకు దాసిగా అయ్యే విధంగా మీరు అధిపతులుగా అవుతారు. మాయా దాడి కూడా ఉండదు. ఓం శాంతి. వీరు సుప్రీం తండ్రి, సుప్రీం శిక్షకులు కూడా అని మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు అర్థం చేసుకున్నారు. వారు విశ్వము ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. సుప్రీం గురువు కూడా వారే అయినారు. కాబట్టి ఇది సద్గురు దర్బారు ఉంటుంది కదా, గురువు దర్బారు. వారు కేవలం గురువులు మాత్రమే, సద్గురువు లేనే లేడు. శ్రీ 108 అని చెప్పుకుంటారు, కానీ సద్గురువు అని వ్రాసుకోరు. వారు కేవలం గురువులు అని మాత్రమే అంటారు. బాబా సద్గురు అయినారు. మొదట తండ్రి, తర్వాత టీచరు, తర్వాత సద్గురువు. సద్గురువే సద్గతి ఇస్తారు. సత్య త్రేతాయుగాలలో అయితే గురువులు ఉండరు, ఎందుకంటే అక్కడ అందరూ సద్గతిలో ఉంటారు. ఒక్క సద్గురువు లభించగానే గురువులందరి పేర్లు సమాప్తమైపోతాయి. సుప్రీం అంటే గురువులందరికీ గురువు. ఉదాహరణకి పతీలకే పతి అని అంటారు కదా, వారు అందరికంటే శ్రేష్టమైన కారణంగా ఇలా అంటారు. మీరు సుప్రీం తండ్రి వద్ద కూర్చున్నారు. ఎందుకు? బేహద్దు వారసత్వాన్ని తీసుకునేందుకు. ఇది అనంతమైన వారసత్వము. వీరు తండ్రే కాక టీచర్ కూడా. ఈ వారసత్వం కొత్త ప్రపంచం, అమరలోకము. నిర్వికార ప్రపంచం కొరకు కొత్త ప్రపంచాన్ని నిర్వికారి ప్రపంచమని, పాత ప్రపంచాన్ని వికారి ప్రపంచమని అంటారు. సత్యయుగాన్ని శివాలయమని అంటారు, ఎందుకంటే అది శివబాబాచే స్థాపించబడింది. వికారి ప్రపంచాన్ని రావణుడు స్థాపించాడు. ఇప్పుడు మీరు సద్గురు దర్బార్లో కూర్చొని ఉన్నారు. ఇది కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. తండ్రి శాంతి సాగరుడు. ఆ తండ్రి ఎప్పుడు వస్తారో అప్పుడు శాంతి వారసత్వాన్ని ఇచ్చి దారి తెలుపుతారు. పోతే అడవిలో శాంతి ఎక్కడ నుండి లభిస్తుంది? అందుకే కంఠహారాన్ని ఉదాహరణగా ఇస్తారు. శాంతి ఆత్మకు కంఠహారము. మళ్ళీ ఎప్పుడు రావణ రాజ్యం వస్తుందో అప్పుడు అశాంతి కలుగుతుంది. వాటిని సుఖధామము, శాంతిధామము అని అంటారు. అక్కడ దుఃఖమనే మాటే ఉండదు. మహిమ కూడా సదా సద్గురువుదే చేస్తారు. గురువు మహిమ అని ఎప్పుడూ విని ఉండరు. జ్ఞానసాగర్లు ఒక్క తండ్రి మాత్రమే. ఇలా ఎప్పుడైనా గురువు మహిమను విన్నారా? లేదు. ఆ గురువులు జగత్తుకు పతిత పావనులు అవ్వలేరు. పతిత పావనులు కేవలం నిరాకార బేహద్దు తండ్రిని మాత్రమే అంటారు. ఇప్పుడు మీరు సంగమయుగంలో నిల్చొని ఉన్నారు. ఒకవైపు పురాతన పతిత ప్రపంచం ఉంది, రెండవ వైపు నూతన ప్రపంచము. పతిత ప్రపంచంలో గురువులైతే అనేక మంది ఉన్నారు. ఇంతకుముందు మీకు ఈ సంగమయుగం గురించి తెలియదు. ఇది పురుషోత్తమ సంగమయుగమని తండ్రి మీకు అర్థం చేయించారు. దీని తర్వాత మళ్ళీ సత్యయుగం రానున్నది. చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఇది బుద్ధిలో గుర్తుంచుకోవాలి. మనమంతా సోదరులము, భాయి.
కాబట్టే బేహద్దు తండ్రి నుండి ఆస్తి తప్పకుండా లభిస్తుంది. ఈ సమాచారం ఎవ్వరికీ తెలియదు. ఎంతో పెద్ద పెద్ద పొజిషన్ కల మనుషులున్నారు, కానీ కొంచెం కూడా తెలియదు. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను మీ అందరికీ సద్గతి ఇస్తాను. ఇప్పుడు మీరు వివేకవంతులుగా అయ్యారు. ఇంతకుముందైతే కొంచెం కూడా తెలిసేది కాదు. ఈ దేవతల ముందుకు వెళ్ళి మేము బుద్ధిహీనులమని, మాలో ఏ గుణాలు లేవని, మీరు దయ చూపించండి అని మీరు చెప్పేవారు. ఇప్పుడు దేవతల చిత్రాలు దయ చూపిస్తాయా? దయా హృదయులు ఎవరో తెలియనే తెలియదు. ఓ గాడ్ ఫాదర్ దయ చూపించండి అని కూడా అంటారు. ఏమైనా దుఃఖం కలిగించే విషయాలు వచ్చినప్పుడు తండ్రిని తప్పకుండా స్మృతి చేస్తారు. ఇప్పుడు మీరు అలా అనరు. తండ్రి అయితే విచిత్రులు. వారు సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. అందరికీ నమస్కారం చేస్తారు. మీరందరూ చిత్రధారులు. నేను విచిత్రుడును. నేను ఎప్పుడూ శరీరాన్ని ధరించను. ఏదైనా నా చిత్రం యొక్క పేరుని తెలపండి, శివబాబా అనే చెప్తారు. అంతే. నేను దీనిని అప్పుగా తీసుకున్నాను. అది కూడా అన్నిటికంటే చాలా పురాతనమైన శరీరము. అందులోనే శివబాబా వచ్చి ప్రవేశిస్తారు. ఈ శరీరాన్ని ఎందుకు మహిమ చేస్తారు? ఇది పురాతన శరీరము. దత్తు తీసుకున్నాను కనుక మహిమ చేస్తారు. లేదు, నల్లగా ఉండేవాడు ఇప్పుడు మళ్ళీ నా దగ్గర వచ్చి సుందరంగా అవుతారని అర్థం చేయిస్తూ ఉన్నాడు. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను ఏదైతే వినిపిస్తానో దానిపై నిర్ణయం తీసుకోండి. ఒకవేళ నేను రైట్ అయితే రైటునే స్మృతి చేయండి. వారు చెప్పేదే వినండి. అసత్య మాటలను వినకండి. వాటినే చెడు ఈవిల్ అనని అంటారు. చెడు మాట్లాడకండి, చెడు చూడకండి. ఈ కళ్ళ ద్వారా ఏదైతే చూస్తారో అవన్నీ మర్చిపోండి. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ తిరిగి మీ సుఖధామానికి వస్తారు. మిగిలిన వారంతా మరణించినట్లుగా ఉన్నారు. అంతా తాత్కాలికమే. ఈ పాత శరీరం ఉండదు. ఈ పాత ప్రపంచం ఉండదు. మనం నూతన ప్రపంచంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తూ ఉన్నాము. మళ్ళీ ప్రపంచ చరిత్ర భూగోళము రిపీట్ అవుతుంది. మీరు మీ రాజ్యభాగ్యాన్ని తీసుకుంటున్నారు. కల్పకల్పము తండ్రి రాజ్యభాగ్యాన్ని ఇచ్చేందుకు వస్తారని మీకు తెలుసు. బాబా కల్పక్రితం కూడా కలుసుకున్నాము, వారసత్వం తీసుకున్నాము. నరుణ్ నుండి నారాయణుడిగా ఇయ్యేమని మీరు కూడా అంటారు. పోతే అందరూ ఒకే విధమైన పదవినైతే పొందలేరు. నెంబర్ వారుగా అయితే ఉండనే ఉంటారు. ఇది ఆధ్యాత్మిక యూనివర్సిటీ. స్పిరిచువల్ తండ్రి చదివిస్తూ ఉన్నారు. పిల్లలు కూడా చదివిస్తారు. ఎవరైనా ప్రిన్సిపాల్ కొడుకు ఉంటే అతను కూడా సర్వీస్లో నిమగ్నమైపోతాడు. స్త్రీ కూడా చదివించడంలో లగ్నమైపోతుంది. కూతురు కూడా బాగా చదువుకొని ఉంటే ఆమె కూడా చదివించగలదు. అయితే కూతురు మరో ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆడపిల్లలు ఉద్యోగం చేసే నియమం లేదు. కొత్త ప్రపంచంలో పదవిని పొందేందుకు ఆధారమంతా ఈ చదువుపైనే ఉంది. ఈ విషయాల గురించి ప్రపంచానికి తెలియదు. భగవాను వాచ, హే పిల్లలు, మిమ్మల్ని రాజాదిరాజులుగా తయారు చేస్తాను అని వ్రాయబడి ఉంది. నేను దేవీల చిత్రాలను తయారు చేసినట్లు ఏ మోడల్ను తయారు చేయను. మీరు చదువుకొని ఆ పదవిని పొందుతారు. వారేమో పూజ కొరకు మట్టి చిత్రాలను తయారు చేస్తారు. ఇక్కడేమో ఆత్మ చదువుకుంటుంది. మళ్ళీ మీరు సంస్కారాలను తీసుకువెళ్తారు. నూతన ప్రపంచంలో శరీరాలు తీసుకుంటారు. ప్రపంచం అంతమైపోదు. కేవలం కాలం మారిపోతుంది. స్వర్ణ యుగము, వెండి యుగము, రాగి యుగము, ఇనుప యుగము 16 కళల నుండి 14 కళలు అవుతాయి. ప్రపంచమేమో అదే కొనసాగుతూ ఉంటుంది. కొత్తదిగా ఉండేది పాతదిగా అవుతుంది. తండ్రి మనకి ఈ చదువు ద్వారా రాజాదిరాజులుగా చేస్తారు. ఈ విధంగా చదివించే శక్తి ఇంకెవ్వరికీ లేదు. ఎంత బాగా అర్థం చేయిస్తారు. మళ్ళీ చదువుతూ ఉన్నప్పుడు మధ్యలో
మాయ తనవారిగా చేసేసుకుంటుంది. అయినా ఎంతెంత చదివారో దాని అనుసారం అంతంత వారు స్వర్గంలోకి తప్పకుండా వస్తారు. సంపాదన ఊరికే పోదు. అవినాశి జ్ఞానము వినాశం అవ్వజాలదు. పోను పోను అందరూ వస్తారు. ఇక ఎక్కడికి వెళ్తారు? ఉన్నది ఒక దుకాణం కదా, వస్తూనే ఉంటారు. మనుషులు శ్మశానంలోకి వెళ్ళినప్పుడు వారికి అక్కడ ఎంత వైరాగ్యం వస్తుంది. ఈ శరీరము ఇలా వదిలివేయాల్సిందే, మరి మనము పాపాలు ఎందుకు చేయాలి? పాపాలు చేస్తూ చేస్తూ మనం కూడా ఇలాగే మరణిస్తాం కదా అని భావిస్తారు. ఇటువంటి ఆలోచనలు వస్తాయి. దానినే శ్మశాన వైరాగ్యం అని అంటారు. మళ్ళీ మరో శరీరం తీసుకుంటారని కూడా భావిస్తారు. కానీ జ్ఞానమైతే లేదు కదా. ఇక్కడైతే పిల్లలైన మీకు అర్థం చేయించటం జరుగుతుంది. ఈ సమయంలో మీరు విశేషంగా మరణించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ మీరు తాత్కాలికమే. పాత శరీరాన్ని వదిలి మళ్ళీ కొత్త శరీరంలోకి వెళ్తారు. పిల్లలు మీరు నన్ను ఎంతగా స్మృతి చేస్తారో అంతగా పాపాలు నశిస్తాయని తండ్రి అంటారు. ఇది ఎంతో సహజమైనది, అలాగే ఎంతో కష్టమైనది కూడా. పిల్లలు పురుషార్థం చేయడం మొదలుపెట్టినప్పుడు మాయతో చాలా పెద్ద యుద్ధమే జరుగుతుందని తెలుసుకుంటారు. తండ్రేమో సహజము అని అంటారు, కానీ మాయా దీపాన్ని ఆర్పేస్తుంది. గులైబీ కావలి కథ కూడా ఉంది కదా. మాయా పిల్లి దీపాన్ని ఆర్పేస్తుంది. ఇక్కడ అందరూ మాయకు దాసులే. తర్వాత మీరు మళ్ళీ మాయను దాసిగా చేసుకుంటారు. మొత్తం ప్రకృతి అంతా మీ అధీనంలో ఉంటుంది. ఎటువంటి తుఫాన్లు ఉండవు, కరువులు ఉండవు. ప్రకృతిని దాసిగా చేసుకోవాలి. అక్కడ ఎప్పుడూ మాయ మీపై దాడి చేయదు. ఇప్పుడు ఎంతగా విసిగిస్తుంది. నేను నీ దాసిని అన్న మహిమ కూడా ఉంది కదా. మళ్ళీ మాయ నీవు నా దాసివి అని అంటుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని మీ ఈ బానిసత్వం నుండి విడిపించేందుకు వచ్చానని తండ్రి అంటారు. మీరు అధికారులుగా అవుతారు. మాయ బానిసగా అవుతుంది. కొద్దిగా కూడా గొడవ ఉండదు. ఇది కూడా డ్రామాలో రచించబడి ఉంది. బాబా మాయ ఎంతగా విసిగిస్తుందని మీరు అంటారు. ఎందుకు విసిగించదు? దీనిని యుద్ధ మైదానం అని అంటారు. మాయను దాసిగా చేసుకునేందుకు మీరు ప్రయత్నిస్తారు, కానీ మాయ ఓడిస్తుంది. ఎంతగానో విసిగిస్తుంది. చాలామందిని ఓడిస్తుంది. కొందరినైతే పూర్తిగా తినేస్తుంది, మింగేస్తుంది. భలే స్వర్గాధిపతులుగా అవుతారు. కానీ మాయ అయితే తింటూనే ఉంటుంది. దాని కడుపులో పడినట్లు అవుతారు. కేవలం పిలక మాత్రమే బయట ఉంది, మిగిలిందంతా దాని లోపల ఉంది. దానినే ఊబి అని కూడా అంటారు. ఎంతమంది పిల్లలు ఊబిలో పడి ఉన్నారు. కొద్దిగా కూడా స్మృతి చేయలేరు. తాబేలు భ్రమరము ఉదాహరణ ఇచ్చినట్లు మీరు కూడా పురుగుల్ని బూబూ చేసి ఎలా ఉన్నవారిని ఎలా చేయగలరు? పూర్తిగా స్వర్గంలోని దేవకన్యలుగా చేసేస్తారు. సన్యాసులు భలే భ్రమరం ఉదాహరణ ఇస్తారు, కానీ వారు బూబూ అంటూ పరివర్తన చేయరు. సంగమయుగంలోనే పరివర్తన జరుగుతుంది. ఇప్పుడు ఇది సంగమయుగము. మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. కాబట్టి వికారీ మనుషులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు తీసుకొస్తారు. పురుగులలో కూడా కొన్ని భ్రమరాలుగా అవుతాయి, కొన్ని కుళ్ళిపోతాయి, కొన్ని అసంపూర్ణంగా మిగిలిపోతాయి. బాబా ఇలాంటివి ఎన్నో చూశారు. ఇక్కడ కూడా కొందరు బాగా చదువుతారు. జ్ఞానమనే రెక్కలు వచ్చేస్తాయి. కొందరి అయితే మాయా సగంలో పట్టుకుంటుంది. దానితో అపరిపక్వంగానే ఉండిపోతారు. కాబట్టి ఈ ఉదాహరణలు కూడా ఈ సమయానికి చెందినవే. అద్భుతం కదా. భ్రమరం పురుగును తీసుకెళ్ళి తన సమానంగా చేస్తుంది. తన సమానంగా చేసేది ఇదొక్కటే. ఇంకొక ఉదాహరణ సర్పంది.
సత్యయుగంలో ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. ఇప్పుడిక శరీరాన్ని వదలబోతున్నామని సాక్షాత్కారం అవుతుంది. ఆత్మ వెళ్ళి మరో గర్భ మెహల్లో కూర్చుంటుంది. మెహల్లో కూర్చునే వారిని అందులో నుండి వెలుపలికి వచ్చేందుకు ఇష్టపడలేరని ఒక ఉదాహరణ కూడా చెప్తారు. అయినా తప్పకుండా బయటికి రావాల్సిందే. ఇప్పుడు పిల్లలు మీరు సంగమయుగంలో ఉన్నారు. జ్ఞానము ద్వారా ఇలా పురుషోత్తములుగా అవుతారు. భక్తి అయితే జనం జన్మాంతరాలు చేశారు కాబట్టి ఎవరైతే ఎక్కువగా భక్తి చేస్తారో వారే వచ్చి నెంబర్ వారు పురుషార్థానుసారం పదవిని పొందుతారు. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. అంతేకాని శాస్త్రాల జ్ఞానమే కాదు, అది భక్తి. దాని ద్వారా సద్గతి లభించదు. సద్గతి అంటే తిరిగి ఇంటికి వెళ్ళడం. ఇంటికి ఎవ్వరూ వెళ్ళరు, నాతో ఎవ్వరూ కలుసుకోరు అని స్వయం తండ్రి చెప్తూ ఉన్నారు. చదివించేవారు తమ తోడుగా తీసుకెళ్లేవారు కూడా కావాలి కదా. తండ్రికి ఎంత ఆలోచన ఉంటుంది. 5000 సంవత్సరాలలో తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి చదివిస్తారు. మనము ఒక ఆత్మ అని గడి మర్చిపోతారు. ఆత్మలైన మనల్ని చదివించేందుకు తండ్రి వచ్చారని పూర్తి పక్కా చేసుకోండి. వారు ఆధ్యాత్మిక జ్ఞానం ఇస్తారు. పరమాత్మ ఆత్మలైన మనము జ్ఞానం ఇస్తారు. సంస్కారాలు కూడా ఆత్మలోనే ఉంటాయి. శరీరం అయితే సమాప్తమైపోతుంది. ఆత్మ అవినాశి కనుక ఈ బ్రహ్మ భృకుటి సద్గురు అయిన శివుని దర్బారు, ఈ ఆత్మ దర్బారు కూడా ఇదే. సద్గురువు కూడా వచ్చి ఇంతనిలో ప్రవేశించారు. దీనిని రథము అని కూడా అంటారు, దర్బారు అని కూడా అంటారు. పిల్లలు మీరు శ్రీమతానుసారం స్వర్గద్వారాలని తెరుస్తూ ఉన్నారు. ఎంత బాగా చదువుకుంటారో సత్యయుగంలో అంత ఉన్నత పదవిని పొందుతారు. కనుక బాగా చదువుకోవాలి. టీచర్ పిల్లలైతే చాలా చురుకుగా ఉంటారు, కానీ ఇంటిలోని గంగకు విలువ ఉండదని అంటారు. పట్టణంలోని చెత్త అంతా గంగా నదిలో పడటం బాబా చూశారు. మరి గంగను పతిత పావని అని అంటారా? మనుషుల బుద్ధి ఎలా పాడైపోయిందో చూడండి. దేవీలను అలంకరించి పూజలు మొదలైనవి చేసి నూటిలో ముంచేస్తారు. కృష్ణుణ్ణి కూడా ముంచేస్తారు. అది కూడా ఎంత అగౌరవంగా ముంచుతారు. బెంగాలు వైపు ముంచుచున్నప్పుడు కాళ్లతో తొక్కి కూడా ముంచుతారు. అంతకుముందు బెంగాల్లో ఎవరికైనా చివరి స్థితికి చేరుకుంటే వారిని గంగ నీటిలో ముంచి హరిబోల్ హరిబోల్ అంటూ నోటిలో నీళ్లు పోసి ప్రాణాలు తీసేవారు. ఈ ఆచారం పూర్వం ఉండేది. ఇది ఆశ్చర్యం కదా. పిల్లలు మీకు మీ బుద్ధిలో పైకి ఎక్కటం దిగటం వీటిని గురించి పూర్తి జ్ఞానమంతా నెంబర్ వారు పురుషార్థానుసారంగా ఉంది. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों का नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. ధారణ: తండ్రి ఏదైతే వినిపిస్తూ ఉన్నారో దానినే వినాలి. తర్వాత ఏది సరి అయినదో నిర్ణయించాలి. సత్యాన్ని స్మృతి చెయ్యాలి. అసత్య విషయాలను వినరాదు, మాట్లాడరాదు, చూడరాదు. బాగా చదువుకొని స్వయాన్ని రాజాదిరాజుగా తయారు చేయాలి. ఈ పాత శరీరంలో, పాత ప్రపంచంలో స్వయాన్ని తాత్కాలికంగా భావించాలి. వరదానము: ఏకాగ్రతా శక్తి ద్వారా పరవశ స్థితిని పరివర్తన చేసే అధికారి ఆత్మ భవ. బ్రాహ్మణుల అంతే అధికారి ఆత్మలు ఎప్పుడూ ఎవరికి పరవశులు అవ్వలేరు. స్వంత బలహీన స్వభావ సంస్కారాలకు కూడా వశమవ్వరు. ఎందుకంటే స్వభావము అంటే స్వయం పట్ల మరియు సర్వుల పట్ల ఆత్మీక భావము ఉంటే బలహీన స్వభావానికి వశమవ్వజాలరు. అంతేకాక
తమ అనాది ఆది సంస్కారాల స్మృతి ద్వారా బలహీన సంస్కారాలు కూడా సహజంగా పరివర్తనైపోతాయి. ఏకాగ్రత శక్తి పరవశ స్థితిని పరివర్తన చేసి యజమాని స్థితి యొక్క సీటుపై సెట్ చేస్తుంది. స్లోగన్: క్రోధము జ్ఞానయుక్త ఆత్మకు మహాశత్రువు. అచ్చా. ఓం శాంతి. वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले, वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले, आठों ही प्रहर मेरे तेरे ध्यान में लग जाए, वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले। बिन मांगे वो पाया, जिसे ढूंढ रही दुनिया, उसने हमें अपनाया, उसने हमें अपनाया। कोई पूछे कौन मिला, मुख कैसे बतलाए, वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले। चुप रहना चाहे हम, ये आंखें बोलती है, इनमें बसता है तो सब भेद ये खोलती है, सब भेद ये खोलती है। चेहरे की ये मुस्कान तेरा पता बता जाए, वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले। किसी और ने ना देखा, बस हम और तुम थे जब बदली जीवन रेखा, बदली जीवन रेखा। चमके क्यों ना भाग्य भला,
भगवान जो चमकाए, वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले, वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले। आठों ही प्रहर मेरे तेरे ध्यान में लग जाएं, वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले, वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले, वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने वाले, वरदान लुटाने वाले, सद्ज्ञान सुनाने